أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال ربكم ادعوني أستجب لكم إن الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. గౌరవనీయులైన పెద్దలు, నశ్రేభిలాషులారా, సర్వసూత్రములు, సర్వగొప్పలు, సర్వపవర్తలు, అనిఖిల జగతి పరిపోషకుడైన అల్లాహ్ కొరకే. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు లేనే లేడు. కారుణ్యమూర్తి హజరత్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ కరుణ, కృప, శాంతి అమితంగా వెదజల్లుగాక. ఆమీన్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వఖాల రబ్బుకుమ్ ఉద్ఊని అస్తజిబ్ లకుమ్. ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నా దాసులకు చెప్పండి, మీ దైవం ఇలా మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయనతో మీరు ప్రార్థన చేయండి, దువా చేయండి, ఆయన మీ దువాలను అంగీకరిస్తాను అంటున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులకు అంటున్నాడు, నాతో అర్థించండి, దువా చేయండి, నేను మీకు ఇస్తాను. దువా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎంతో ఇష్టదాయకమైన ఆరాధన. ఈ దువాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసులకు అన్నాడు, నాతో దువా చేయండి, నేను మీ దువాలను స్వీకరిస్తాను, అడగండి ఇస్తాను అంటున్నాడు. ఇన్నల్ లజీన యస్తక్బిరూన అన్ ఇబాదతి. ఎవరైతే గర్వానికి పోయి ఆయన్ను అడగరో వారితో అల్లాహ్ కోపగించుకుంటాడు. సయదఖులూన జహన్నమ దాఖిరీన్. వారికి అవమానకరమైన జీవితాన్ని ఇచ్చి నరకానికి ఆహుతి చేస్తారు అంటాడు. అంటే అల్లాహ్ ఇందులో చెప్పాలి ఏమంటున్నాడంటే, దాసులారా, మీ స్వభావం ఏమిటంటే మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీకు కోపం వస్తుంది. అప్పిచ్చినోడు అడిగినా సరే కోపం వస్తుంది. ఏంట్రా పదే పదే అడుగుతావు, ఇవ్వమా అంటే ఇస్తాంలే అంట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మానవుడి స్వభావం అడిగితే కోపం వస్తుంది, దేవుని స్వభావం అడగకపోతే కోపం వస్తుంది. అల్లాహ్ను అడిగితే అల్లాహ్ ఇష్టపడతాడు. మనం ఏమడుగుతాం? ఒకటే అడుగుతాం, అల్లాహ్ కొడుకుని వల్ల అంటాం. కానీ ఆగకుండా ఆడే గుండె వల్ల ఎప్పుడు సర్జరీ కాకూడదు అడుగుతామా? కళ్ళజోడు పెట్టలేని కళ్ళు వల్ల ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉండాలి అడుగుతామా? ఒకటే అడుగుతాం, కొడుకు వల్ల అని. దాంతోపాటు చాలా ఇస్తారు. మీరు ఒకటి అడిగితే మేము అనేకం ఇస్తాం. అడగండి. అసలు ఇది అడిగే పద్ధతి దువా ఎందుకు పెట్టాడు? ఎందుకంటే అల్లాహ్ మానవుడికి ఎన్నో అవసరాలు పెట్టాడు. ప్రతి అవసరం అల్లాహ్కు అడిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాం. మనమేం చేస్తామంటే అడిగే అంశంలో చాలా దూరం ఉంటాం. ఎవరికి బాగా సన్నిహితుడో అప్పు ఆడుతూనే అడుగుతాడండి. ఏమైనా అవసరమైతే అక్కడే అడుగుతాడు. అల్లాహ్ మనకు ఎంత సన్నిహితంగా ఉన్నాడు, మనం ఆయన్ని అడగకపోతే ఎట్లాగా? అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి తనను అర్థించమని, అడగమని అంటున్నాడు. నేను ఇస్తాను, మీకు ఆ నమ్మకం ఉండాలి, నేను ఇస్తాను అని. హజరత్ అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా అన్హు గారు మదీనా నగరంలో పేదాయన ఆయన. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే మక్కా నుంచి మదీనాకు వచ్చారో అప్పుడు చాలామంది ధనవంతులు ఏమన్నారంటే, మా ఇంట్లో బస చేయండి, మా ఇంట్లో ఉండండి అని వారు దీనాల పని చేస్తున్నారు. వెనక దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంట వెనక వస్తున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఇవాళ ఈ వంటను వదిలేయండి, ఎందుకంటే ఇది అల్లాహ్ ఆజ్ఞ వల్లే, ఇది ఎవరింటికాడ ఆగితే వాళ్ళకే నేను అతిథిగా ఉంటానన్నారు. హజరత్ అబూ అయ్యూబ్ అన్సారీ బేదాయన ఆయన ఇంట్లోకి వచ్చాడు. ఈ వార్త విని భార్య అన్నది, ఏమండి మా అతిథిగా రసూల్ వారు ఉంటే ఎంత బాగుంటుంది అన్నారు. పిచ్చిదానా, పెద్ద పెద్ద ధనవంతులు ఆయన వెనుకున్నారు, చాలా బలహీనంగా, మరి చాలా భేదవడం, మన ఇంట్లో ఎందుకుంటారు ఆయన అన్నాడు.
చూడండి అసలు ఏంటో వాతావరణం అంటే. చూసొచ్చాను ఇప్పుడే అన్నారు. ఏంటంటే ఇవాళ ఎవరి ఇంటి ముందైతే వంట ఆగుతుందో వారింట్లోనే ప్రవక్త గారు ఆతిథ్యంగా ఉంటారంట. మదీనా నగరంలో ధనవంతులందరూ దేవప్రసల్లాం గారి వంట ఎన్నుకున్నారంటే ఆమె ఏమన్నదంటే, ఉమ్మయ్యూబ్ గారు అందరూ ప్రవక్తను వెంటన్నారండి, నేను అల్లా వెంట పడతాను అని నమాజ్ చేయడానికి వజూ చేసుకొని ముసల్లా మీద కూర్చొని నమాజ్ చేసింది 2 రకాలు. చేతులెత్తి అంటుంది, అల్లా నీ ప్రవక్తను ఇవాళ నాకు ఆతిథ్యంగా నువ్వు ప్రసాదిస్తే నీకు ఒరిగేది ఏంటల్లా అని దువా చేస్తుంది. అల్లాతో అడిగితే గట్టి సంబంధంతో అడగాలండి. గట్టి సంబంధంతో అడగాలి. ఉందా లేదా సంబంధం? ఉంది. ఆ సంబంధంతోనే అడగాలి. నీకు ఒరిగేదేంటల్లా, నాకు దైవ ప్రవక్తకి అతిథిగా ఇచ్చేస్తే నీకు ఒరిగేదేంటి? దువా చేస్తుంది. అబూ అయ్యూబ్ గారు బయట రోడ్డు మీద వెళ్ళి వాతావరణం చూస్తున్నాడు. వచ్చి అన్నారు, ఓ ఉమ్మయ్యూబ్ ఆనందించండి, ఆ ప్రవక్త గారి సవారి అంటే మన వీధిలోనే వస్తుంది, మన సందులోనే వస్తుంది, గట్టిగా దువా చేయండి వచ్చి ఆగిపోవాలని. దువా చేస్తుంది. అల్లా వీధులు తీసుకొచ్చినోడా మా ఇంటికాడ ఎందుకు కూర్చోబెట్టు అంటే నేరుగా వచ్చి అంటే ఇంటికాడ కూర్చుంది. ధనవంతులు ఊరుకుంటారా? ఏదే నిర్భేదుడు ఇంటికాడ కూర్చుంది. మళ్ళీ లేపేశారు దాన్ని, ప్లీజ్ వెళ్ళిపోయి మళ్ళా ముందుకెళ్ళింది. హజరత్ అబూ అయ్యూబ్ గారిలోనూ వచ్చన్నారు, ఉమ్మయ్యూబ్ అయిపోయింది, మా పని అయిపోయింది, వచ్చి అంటే మన ఇంటి ముందు కూర్చుంది, కానీ జనాలు లేపంగానే ముందుకెళ్ళిపోయింది. ఆమె మనలాగా నిరుత్సాహపడలా. అలానా? మళ్ళా దువా చేస్తుంది, అల్లా సందులో తీసుకొచ్చావు వంటని, ఇంటికాడ కూర్చోబెట్టావు అంటే ఏంటల్లా అంత దాకా తీసుకొచ్చి కూడా మళ్ళీ దూరం చేస్తావా? నీ కరుణకు అది సబబేనా అని దువా చేస్తుంది. మనం అయితే పోయింది, వేస్ట్ అయిపోయింది, ఛాన్సే లేదు ఇక. అల్లా అంటే ఎవరంటే మనసు అంతర్భావంలో మెదిలే మాటలు సమితం మనిషిది గమనించి అతనికి సహాయం చేసేవాడు. డాక్టర్లు అంటారు, లేదండి అయిపోయింది, లేదు లాస్ట్ స్టేజ్. నిరుత్సాహపడకూడదు. డాక్టర్ పుట్టించాడా? ఏం అవగాహన ఉందండి ఆయనకి? అయితే విద్యా అవగాహన ఉంది, కానీ ఆయుష్ అల్లా ఇచ్చేవాడు. నిరుత్సాహపడకూడదు, పోరాడాలి, అల్లాతో అడగాలి. అల్లా ఏంటల్లా నువ్వు సృష్టించిన దాసుడి మీద ఇతరుల మాట ఆఖరి మాట అవుతుంది అన్నా, నీ మాటే ఆఖరి మాట అవుతుంది అని దువా చేయాలి. గట్టి పట్టుదల ఉండాలి. దువా చేస్తుంది. వెళ్ళిపోయిందా పర్వాలేదు, కూర్చోబెట్టినోడు మళ్ళా తీసుకొస్తాడని ఆ పట్టుదల దువా చేస్తుంది. తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికాడికి వచ్చింది, కూర్చుంది, మళ్ళా లేపేశారు. హజరత్ అబూ అయ్యూబ్ గారు ఉన్నారు, ఉమ్మయ్యూబ్ 2 సార్లు అయిపోయింది, మళ్ళా వచ్చి కూర్చుంది. ఇంకా చూడండి ఆశ ఇంకా గట్టిపడింది. తిరిగి వచ్చిందంటే మళ్ళా వస్తుంది. 2025 పోయిన సంవత్సరమేనండి. మీరు కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొట్టి చూసే ఉంటారు. ఒక మిస్ర్ దేశానికి చెందిన వ్యక్తి, బహుశా ఆయన హజ్ కోసం వచ్చాడండి. మొత్తం పాస్పోర్ట్ మొత్తం బాగానే ఉంది, ఎక్కడో తప్పిదం ఉంది. అన్ని ఫ్లైట్లు వెళ్ళిపోయినాయి. ఆయన దేశం నుంచి వెళ్ళాల్సిన ఫ్లైట్, ఒక్క ఫ్లైట్, చిన్న ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్కి ఆయన వచ్చి, బాబు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను సరిచేయండి అంటే, అయ్యా నీ పాస్పోర్ట్ వ్యవహారం కుదరదయ్యా బాబు, ఇంతే, నువ్వు ఈ సంవత్సరం వెళ్ళలేవు అంటే ఆయన అన్నాడు, దైవ సాక్షిగా నేను ఈ సంవత్సరం వెళ్తానన్నాడు. ఫ్లైట్ కూడా విమానాశ్రయం నుంచి ఎగిరిపోయింది కూడా. ఆయన అంటున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావా అనుకో, ఫ్లైట్ ఎగిరిపోతే ఎక్కడికి వెళ్తావు? చూడండి, మనిషికి విశ్వాసం ఉంటే అసంభవం అనేది ఏమి లేదండి. దైవం మనవాడండి ఆయన, అసంభవాన్ని సంభవం చేసేవాడండి ఆయన. ఆ విశ్వాసం ఉండాలి. ఎగిరిపోయింది ఫ్లైట్, ఈయన అనక అయిపోయి ఎనదిరుగు నువ్వు అంటే వెళ్ళేది ప్రసక్తి లేదన్నాడు. ఎందుకంటే నేను ఎట్టాగిన హజ్జికి వెళ్తాను. పిచ్చోడా, మళ్ళీ ఫ్లైటే లేదయ్యా, చివరి ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఫ్లైట్ ఎగిరిన 10 నిమిషాలు 5 నిమిషాలు గడిచిందో మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. అది ఎక్కడికి వచ్చింది? ఈయన దగ్గరికి వచ్చేసింది, అదే ఎయిర్పోర్ట్లోకి వచ్చేసింది. ఏంటంటే ఏదో అంతరాయం అయింది, చూడండి సరి చేయండి అని అన్నాడు. వచ్చింది కదా ఎక్కించండి అన్నారు. సరిలేదా అండి పాస్పోర్ట్ అన్నారు. పర్లేదండి, అయినా సరే నేను దాంట్లోనే వెళ్ళేది అన్నాడు. అదేంటి అంత నమ్మకం నీకు? మళ్ళీ సరి చేసాక మళ్ళీ ఎగిరింది. ఎగిరిన కొన్ని క్షణాలు మళ్ళీ తిరిగి వచ్చేసింది.
ఏంటి ఏదో ఆషామాషి కాదండి, చూడండి వాస్తవం ఇది. 3వ పర్యాయం ఫ్లైట్ నడిపే పైలట్ అన్నాడు, ఏదో ఇదైతే అంతరాయం దీంట్లో కాదండి, ఏదో అంతరాయం ఉంది, అసలు కనుక్కోండి అన్నాడు. ఒక వ్యక్తి అందులో ఎక్కాలని తహతహలాడుతున్నాడు, ఎక్కలేకపోతున్నాడు. ముందు అన్ని తీసుకొచ్చి ఎక్కించాడు బాబు అన్నాడు. ఎక్కించిన తర్వాత ఫ్లైట్ ఎగిరింది. సోదరులారా, ఒక్క వ్యక్తి దువా అంతమందిని ఇబ్బంది పెట్టిందంటే ఎంత విశ్వాసం ఉండాలి? ఎంత విశ్వాసం ఉంటే, అంత బలమైన విశ్వాసం ఉంటేనే అంత బలమైన సహాయం దక్కింది. ఒకటే సిద్ధాంతం అండి, భూమి అతలాకుతలం కావచ్చు, కానీ నేను అడిగితే అల్లా తప్పకుండా ఇస్తాడు. ఈ నమ్మకం ఉండాలి. ఉమ్మే అయ్యూబ్ గారు అన్నారు, అల్లా 2 సార్లు వెళ్ళింది, దైవమా నాకు సహాయం చేయంటే 3వసారి వచ్చి కూర్చుంది. ఇక లేపుతుంటే దైవప్రవక్త గారు అన్నారు, లేదండి ఇంకా లేపకండి దాన్ని, ఇది ఇక్కడే ఉండాలి. సోదరులారా, అల్లాను అడిగితే ఇవ్వలేనిది ఏముంటుందండి? అల్లా అన్నాడు, ఒకాల రబ్బుకు ముదువని వస్తుంది చెప్పి నాతో అడగండి. అడిగే విధానం ఎలా ఉంటుందో తెలుసండి? దైవప్రవక్త వారు అన్నారు, 2 చేతులు ఎత్తి దాసుడు అడిగితే తిరిగి వెళ్ళేటప్పుడు నిండి ఉంటాయా, ఖాళీగా ఉంటాయా? ఖాళీగా ఉంటాయి. ఈ ఖాళీ చేతులు వెనక్కి పంపించటంలో కూడా అల్లాకు సిగ్గేస్తుందంటే ఆయన ఎంత ప్రేమ పాత్రుడండి. మనం అల్లాను ఆరాధించినా ఆరాధించకపోయినా ఎన్ని వసతులు ఇస్తున్నాడా? ఏదో రంజాన్లో వచ్చేసామని కాదు కదా, రంజాన్ కాకపోయినా సరే మన జీవితంలో అల్లా సహాయం చేస్తానే ఉన్నాడు. అంటే ఏంటి, ఎంత ప్రేమిస్తున్నాడు మమ్మల్ని. కనుక సోదరులారా, మన జీవితంలో మార్పు రావాలంటే అల్లా మీద నమ్మకం ఉండాలి. చిన్న విషయం చెప్తాను. మక్కా నగరంలో డాక్టర్ అహ్మద్ గారని మంచి ఫేమస్ ఆయన ఉండేవారంటే ఇంతకుముందు. ఆయన గారు శస్త్రచికిత్స చేస్తే, గుండె శస్త్రచికిత్స తిరుగులేదుగా, ఇక ఎవ్వరు కూడా ఫెయిల్ అనే అంశమే లేదట. అమెరికా డాక్టర్లకి ఈ విషయం తెలిసింది. మనం చేస్తే 2-3 ఫెయిల్ అవుతారు, ఏం చేస్తే 1 కూడా ఫెయిల్ అవ్వట్లేదు. అసలు ఏంటి ఆయన చేతిలో మాయాజాలం ఏముంది? ఆయన ఒకసారి పిలిపించి రహస్యం తెలుసుకోవాలని అన్నారు. రండి బాబు, మా దగ్గర మీకు సన్మానిస్తానన్నారు. సరే కానీ ఆయన గారు ఆ దేశం వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కారు. కానీ అక్కడికి వెళ్ళక ముందే వాతావరణం బాగా లేక ఫ్లైట్ వేరే సైడ్ ల్యాండ్ అయిపోయింది. అవంగానే అక్కడి నుంచి మీరు వెళ్ళటానికి కారులో వెళ్ళండి, మీరు ఇక్కడి నుంచి వాతావరణం బాగాలేదు, ఆకాశ ప్రయాణం చేయలేరు మీరు అన్నారు. సరే అని ఆయన గారు కారు తీసుకున్నారు, మంచి డ్రైవర్ని తీసుకున్నారు, వెళ్తున్నారు. మార్గ మధ్యలో తుఫాన్ గాలి బాగా ఎక్కువ వచ్చేసింది. అబ్దుల్ మలిక్ ముజాహిద్ గారని సౌదీ అరేబియాలో మంచి వాగ్దాటి గల వక్త అండి. ధర్మ మార్గం చాలా పుస్తకాలు రాస్తాడు ఆయన. ఆ పుస్తకంలో రాసిన సంఘటన అనేది. వెళ్తున్నారు, మళ్ళా గాలి బీభత్సమైన వాతావరణం వచ్చింది. ఆయన అన్నారు, డ్రైవర్ గారు ఏంటి ఇప్పుడు ప్రయాణం చేయడం కష్టం, ఎక్కడైనా ఆగిపోతాం, ఆ తర్వాత వెళ్దాం అంటే, సరే జనసంచారం ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా చూడయ్యా అంటే తీసుకెళ్ళి ఒక ముస్లింల ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ వెళ్ళి ఆపారు. ఆపిన తర్వాత ఒక తలుపు తట్టారు, కరెంటు పోయింది, బీభత్సమైన వాతావరణం. అక్కడి నుంచి లోపల ఒక ముసలామె శబ్దం వచ్చింది, ఎవరయ్యా అని. ఇక్కడ ఏదో ముస్లిం అని, అస్సలాము అలైకుం వలైకుం, తలుపు తీసి లోనికి వెళ్ళారు. కరెంట్ పోయింది, చిన్న ప్రమిది వెలుగుతుంది. ఆ చిన్న చీకట్లలో లోన్ వచ్చిన తర్వాత అన్నది, బాటసారులు వచ్చారు, మన ఇంట్లో ఏమీ లేదు, కానీ చూడండి ఏదో తినే వస్తువులు ఉండాలి, తినండి అంటే, పర్లేదులే అమ్మా అని వాళ్ళిద్దరు కూర్చున్నారు. కూర్చుంటే ఆయన పక్కనే ఒక చిన్న పిల్లోడు మూలుగుతున్నాడు. ఏంటమ్మా ఏంటి విషయం అంటే, ఏం లేదు నాన్న, నా కొడుకు ఈయన వ్యాధితో బాధపడుతున్నారు, మరి వైద్యం చేయించలేదా మీరు అన్నారు. ఎక్కడ చేయించాలి నాన్న, ఈయనకి గుండె శస్త్రచికిత్స చేయాలి. జనాలందరూ అంటున్నారు మక్కాలో అహ్మద్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన బాగా చేస్తాడని. నేను పండి ముసలి దాన్ని, నా దగ్గర సంపద లేదు, అక్కడికి వెళ్ళే సౌలభ్యం లేదు, అందుకోసం ఏం చేయలేకపోయా, ఒక్క పని చేస్తున్నాను. అదేంటంటే అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా నేను అహ్మద్ డాక్టర్ దగ్గర వెళ్ళలేను కానీ అహ్మద్ డాక్టర్కి నా దగ్గర తీసుకురా అల్లా, నేను దువా చేస్తున్నాను. సోదరులా, ఆయన 2 చేతులు ఎత్తి దువా చేసి అంటున్నాడు, అల్లా ఒక ముసలామె దువా విని ఎక్కడో ఉన్న అహ్మద్ డాక్టర్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావు, అల్లా మనం అడగాలే కానీ నువ్వు ఇవ్వటం అనేది అసంభవం ఏమి కాదల్లా అని దువా చేస్తాం. సోదరులారా, అసలు విషయం ఏమిటంటే మనిషి అంతర్భావాలు దాక్కున్నావు, ఆ విశ్వాసాన్ని ముందు పెట్టాలి, ఆ సంబంధాన్ని, గాఢమైన సంబంధాన్ని ముందు పెట్టి దైవంతో అడిగినట్టయితే ఇవ్వను అనే పదం వాడాడండి ఆయన. అందుకోసం అల్లా అంటాడు, వైదా సాలక వైబాది
అన్ని ఫైన్ని ఖరీ ఉన్న దాసులారా, నేను చాలా దగ్గర ఉన్నాను, మీతో దువా చేయండి. అన్ని ఫైన్ని ఖరీ ఉజీబు దావత దాఇ ఇజా దాన్, మీరు ఎప్పుడైతే నాతో అడుగుతారో ఫల్ యస్తజీబూలి, మీరు అడిగిందల్లా మేము ప్రసాదిస్తాం. వయుమిను బి, ఒక షరత్ ఏమిటంటే మీకు కూడా నా మీద నమ్మకం ఉండాలి. డాక్టర్ మీద నమ్మకం ఉంటే లాభం ఉండాలి, ట్యాబ్లెట్ మీద నమ్మకం ఉంటే ఏమైనా లాభం ఉందా? ట్యాబ్లెట్లో పవర్ ఎవరి తరపు నుంచి వస్తుందండి? అల్లా తరపు నుంచి వస్తుందండి. డాక్టర్ల మెదడులో ఇది మంచి చేయాలని భావన ఎవరు కలిగిస్తాడు? అల్లా కలిగిస్తాడు. ఇవన్నీ ఆయన చేస్తే, ఆయన మీదే విశ్వాసం లేకపోతే, ఆయన మాట వినకపోతే మన వాతావరణం సక్రమంగా ఎలా సాగుతుంది? దేవరసల్లాసిన వారు అన్నారు, ఒక వ్యక్తి దువా చేస్తాడు, అల్లా నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇవ్వడు అల్లా అంటే ఇవ్వనట్టేనా? 3 విషయాలు ఎప్పటికైనా అతనికి ఆ దువా పనిచేస్తుంది. ఒకటి, అతను కోరింది సబబు అయితే అల్లా ఇచ్చేస్తాడు ఈ లోకంలో. రెండోది, లేకపోతే దానికి ప్రళయ దినాన దాచిపెడతాడు. 3, ఏదైనా వచ్చే పెద్ద ఆపద నుంచి కాపాడటానికి ఈ ప్రార్థన దోహదపడుతుంది. కనుక ఎప్పుడు కూడా దువా చేయడంలో అలసట చేయకూడదు. మనం ఏం చేస్తాం, నమాజ్ చేయంగానే జుమ్మాలో చూడండి ఎలా ఉంటుంది, అస్సలాము అలైకుం రహమతుల్లా, అస్సలాము అలైకుం రహమతుల్లా అనగానే ఇమాం సాబ్ గారు పిల్లలకి స్కూల్లో బెల్ కొడితే బ్యాగులు పట్టుకొని ఎలా పరిగెళ్తాడో స్కూల్ నుంచి అలాగందరూ పరిగెళ్ళిపోతారు. కనీసం వచ్చాము, నమాజ్ చేసాము, దువా అయినా చేయాలా? దువా 2 చేతులు ఎత్తితే అల్లాహ్ ఎంత ఆనందం. కనుక సోదరులారా, దువా అనే అంశంలో మానవుడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చే విషయం ఏమిటంటే అందులో అణుకువ భావన ఉంటుంది. అడిగితే ఏమవుతుంది? అణుకువ భావం ఉంటుంది. ఇన్నల్ లజీన యస్తక్బిరూన అన్ ఇబాదతి, నాకు అడగకపోతే నేను కోపగించుకుంటాను అన్నాడు. ఎంత కోపం వస్తుంది? హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం గారు, మౌలానా సనావుల్లా అమ్రశ్రీ తన ఒక పుస్తకం తఫ్సీరే సనాయిలో ఈ విషయాన్ని రాశారు. అంటున్నారు, మూసా అలైహిస్సలాతు వస్సలాం గారు హారూన్ దగ్గరగా వచ్చారు. హారూన్ అన్నారు, అయ్యా అల్లా మార్గం నీకు ఇచ్చిన ధనాన్ని అల్లా మార్గం దానం చేయడం, నేను సంపాదించానని గర్వించాడు. వేరే అంశం కూడా ఉంది. దయప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం దువా చేశారు, అల్లా ఈడి సంపదను భూమిలో కూరికింపజేయి అని దువా చేయగానే బద్వా చేశారు. భూమిలో పాతుకుపోతున్నాడు, మోకాళ్ళ దాకా పాతుకుపోయాడు. అల్లాతో దువా మూసా అలైహిస్సలాంతో అంటున్నాడు, మూసా నన్ను రక్షించు అని. మళ్ళా అంటున్నారు, అల్లా ఇన్ని స్థాపితం చేసి భూస్థాపితం చేసి అంటే మెడదాకా కూరుకుపోయాడు. ఓ మూసా మమ్మల్ని రక్షించండి అన్నాడు. దువా చేస్తున్నాడు, దీనాలాపం చేస్తున్నాడు. అయినా సరే మూసా అలైహిస్సలాం అన్నారు, అల్లా ఇన్ని సమూలంగా నాశనం చేసి అంటే ఇక సమూలంగా భూమిలో కూరుకుపోయాడు. అల్లా అంటున్నాడు, ఓ మూసా ఏమయ్యా కాస్త జాలి మనసైనా ఉండాలి. చచ్చేటప్పుడు కూరుకుపోయేటప్పుడు రక్షించండి రక్షించండి అని మిమ్మల్ని దీనాలాపన అడిగాడు. కనీసం గుండెలు కాస్తైనా మనసులో ప్రేమ రాలేదా? నాపై నేను సాక్ష్యం చేసి చెప్తున్నాను మూసా, ఒకవేళ ఒక్కసారి అల్లాను రక్షించు అంటే తప్పకుండా రక్షించేవాడి అని. అల్లాని రక్షించమని అడగలేదు. ఏమన్నాడు? మూసా తరపు నుంచి వచ్చింది ఆపద అనుకుంటున్నాడు. మూసా రక్షించు అన్నాడు. కనుక నువ్వు కరుణించలేదు, కానీ ఒక్కసారి నాకు పిలిస్తేనా అల్లా నువ్వు నన్ను రక్షించని, అలాంటి కర్కోటకుని కూడా నన్ను రక్షించేవాడిని అన్నాడు. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమ పాత్రుడు అండి. ఇతర దినాల్లోనే ఆయన ప్రేమ ఇలా ఉంటే ఇక రంజాన్ దినాల్లో ఎలా ఉండాలి? కనుక సోదరులారా, జీవితానికి పరమార్థం ఏంటంటే అల్లాహ్ అనేవాడు ఎవడు, ఆయన ప్రేమ ఎటువంటిది, మనతో ఏం కోరుతున్నాడు, మనం ఆయన్ని ఆశించేది ఏంటి అనే భావాన్ని అర్థం చేసుకోవాలి. అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ఒక ప్రేమ వాత్సల్యాన్ని అర్థం చేసుకునే మహాభాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్లా ఈ రంజాన్ తరుణంలో మన చేతులు పదే పదే ఆయనతో అర్థించే సౌలభ్యం మరి అట్లాంటి భావన మాకు కలిగింపజేయగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.